నాస్తికులన్నిటినీ సరిచేయును. ఈ బాహుబలమే నడిపించును. నాస్తికులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా కలుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీవుండగా ఎదురు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీవుండగా ఎదురు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీవేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీవేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగె. ఈ కార్యక్రమంతని బట్టి ప్రభువానికి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, 3 దినాల సంఘ ఉపవాస ప్రార్థన కొడుకెను ఉదయకాలానికి ముగించడానికి, నెల కృతజ్ఞత ఆరాధన కొడుకెను చివరి తేదీ చేసుకోవడానికి, ఈ రోజే నాయన మా యొక్క పెళ్లి దినం కూడా ఏర్పాటు అవడానికి కృప చూపారు. పిల్లలు నాయన పుష్పలత, భరత్, మానస కలిసి మీ దాసులు తల్లిదండ్రులకు నాయన ఆత్మీయతను తీసుకొచ్చిన కేకుల కొరకై వందనాలు. పాటలు పాడిన బిడ్డను, పరిచయం చేసిన బిడ్డను, ఈ సాయంకాలం అయినా విశ్వాసానికి అందరికీ వంట చేసిన బిడ్డను, అమ్ములమ్మను, మరి సుప్రియాను, పుష్పలతను అయినా సహకరించిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి పిల్లల చదువులలో విషయాన్ని దయచేయండి. సంఘంలో వివాహం కాని పిల్లలకు మంచి వివాహాలు యేసు నామములో కలుగును గాక. దైవ జ్ఞానము కార్యాలు జరుగును గాక. అపవాదంలో శ్రమలో ఉంటున్న వారికి శ్రమలో యేసు నామములో తొలగిపోవును గాక. దాచిపెట్టిన మరుగైన ధనాన్ని లేవనెత్తి నీ పిల్లల చేతికి అందిస్తున్నందుకై స్తోత్రము కలుగును గాక. నాయన ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. నాయన మనీ జ్వరం తండ్రి వస్తుంది కాబట్టి స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపి కాపాడు. ఇంకా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి దోషము యేసు నామములో తొలగిపోవును గాక. సంఘాన్ని దీవించి బలపరచుమని. తండ్రి, ఎంతోమంది రాలేకపోయారు. ఉదయకాలం నుంచి మళ్ళా ఇంటికి వెళ్ళి వాళ్ళు తిరిగి రాలేని పరిస్థితులు అయిపోయినారు. నాయన దయతో క్షమించండి. పలు వాళ్ళందరినీ వచ్చిన పిల్లలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. నీవే మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావం తీర్చుకోమని మా రక్షకుడైన యేసు నామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచు మా మధ్యకు వచ్చిన దానమయ్య గారిని మరోసారి అయినా మీ చేతికి అప్పచెప్తున్నాం. దీవించండి. ఆయన కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. నాకు ఇచ్చిన కుటుంబము, తల్లిదండ్రుల సమస్తం అందరినీ కూడా కాపాడమని, ముఖ్యంగా ప్రేమించిన సంఘాన్ని ఇంకనూ వర్ధన చేయండి. యేసు నామమును ప్రార్థించి స్తుతించని వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానము ఇక జనమనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన అక్కడ పర్యంతము సదాకాలం మనకందరికీ తోడై నిత్యం నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా,
అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దానమయ్య గారికి వందనాలు. మరి ప్రేమించి మీరు తీసుకొచ్చిన మధురమైన కేకులు బట్టి కూడా చూపిస్తున్నా. అందరూ కేక్ తింటారండి. బయట అందరూ కూడా వెళ్ళండి మన అసెంబ్లీకి. అక్కడ భోజనాలు ఏర్పాటైతాయి. అందరూ భోజనం